ఆ మధ్యలో ఒకడొకడు బాగా అసలు పరిపాలన సరిగ్గా సాగనీయకుండా ఆ మధ్యలో పుల్లలు పెట్టుకుంటూ ఏమది కల్వకుంట్ల పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అని చేసారు. సరే వాళ్ళు చట్టబద్ధంగా గెలిచి న్యాయబద్ధంగా గెలిచి ప్రజలను పరిపాలించుకుంటూ ఈరోజు వాళ్ళ నియోజకవర్గాల్లో వేరే పార్టీ గెలవదు, ఆడ గెలిస్తే వాళ్ళే గెలుస్తారని చెప్పేసి కుండల బద్దలు కొట్టే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అసోంటిది ఈరోజు కుటుంబ పాలన ఎవరిది? రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు తెలంగాణ మీద పడి తింటా ఉన్నారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది, రేవంత్ రెడ్డి దోస్తులు, రేవంత్ రెడ్డి తీహార్కి సంబంధించిన దోస్తులు అందరు తెలంగాణలో పడి తింటా ఉన్నారు కదా మీద పడి. అందులోనూ కొడంగల్కి సంబంధించిన తిరుపతి రెడ్డి రాబోయే రోజుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నేనే ఎమ్మెల్యేగా నిలబడతా అని చెప్పేసి కాసుకొని కూర్చున్నాడు తిరుపతి రెడ్డి. ఎక్కడ ఆ ఏరియా మొత్తంలో చుట్టుముట్టాడదాం, ఆడ భూముల్ని జల్లడబడదాం, ఎమ్మెల్యే అయి మొత్తం బంజారా బిడ్డల్ని ఆగం చేద్దాం, వాళ్ళ భూములు లాక్కుందాం అని చెప్పేసి తిరుపతి రెడ్డి ఎగేసుకొని కూసా ఉన్నాడు. ఇక చూడు ముచ్చట. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటైతున్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఎంతమంది రైతులైతే మరి భూమి ఇచ్చి సహకరించినందుకు వారికి ప్రభుత్వం తరఫున మరి వాళ్లకు ఎకరానికి 150 గజాల ప్లాటు బ్రహ్మాండంగా మరి లేఅవుట్ తయారు చేసి అన్ని వసతులతో ఏర్పాటు చేసి మరి వారికి ల్యాండ్ పోయినందుకు డబ్బులతో పాటు ఈ ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరి జిల్లా కలెక్టర్ గారు, మరి జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్, మరి ఆర్డీఓ గారు, మరి ఇతర అధికారులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు మీరు అందించిన సహకారంతో మరి అదే లగచర్లలో మరి 200 ఎకరాల పైన మరి ఎడ్యుకేషనల్ హబ్ తయారు చేసి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ మరి అనేక విద్యా సంస్థలను మరి ఏర్పాటు చేసి మరి మీకోసం రేపటి తరాల కోసం మరి మీ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు మరి శ్రమిస్తూ ఎంత బిజీగా ఉన్నా కానీ మరి కొడంగల్ను మర్చిపోకుండా మరి కొడంగల్కి వచ్చి రివ్యూ తీసుకొని మరి ఈ కొడంగల్ నియోజకవర్గానికి మరి రాష్ట్రంలోని ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మరి ఏ అవసరాలు ఉన్నాయి, మరి రోడ్లు కానీ కరెంటు కానీ ఏ అవసరం ఉన్నా కానీ ప్రతి అవసరాన్ని తానే గమనించి మరి అధికారులందరినీ కోఆర్డినేట్ చేసుకొని మరి ప్రతి అవసరాన్ని తీర్చడానికి మరి నెలకొకసారి నెలకు 2 సార్లు మరి నియోజకవర్గానికి వచ్చి మరి రివ్యూ చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తూ మరి ఏ అవసరం ఉన్నా కానీ మరి ఈ 5 సంవత్సరాలలోనే మరి మీరు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ ప్లాట్లందరినీ మరి ప్లాట్లే కాకుండా మరి ప్రతి ఒక్కరికి మరి ప్లాట్ పోయిన వాళ్ళ భూములు పోయిన వాళ్ళందరికీ మరి ఎకరాకు మరి ప్రతి రైతుకు మరి 150 గజాలు ప్లాటుతో పాటు మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చి ప్రభుత్వం మరి మీకు అందరికీ ఆదుకుంటుంది, సహకరిస్తుంది. కాబట్టి మీరు వార్డ్ మెంబరా, మీరు సర్పంచా, లేకుంటే మీరు ఎంపీటీసీనా, ఎంపీపీనా, జెడ్పీటీసీనా, లేకుంటే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తనా? ఎవరు సార్ మీరు? ఎవరండి మీరు? కొడంగల్ రేవంత్ రెడ్డి గారి స్థానంలో వాళ్ళ అన్నగారు పెత్తనం చెలాయించుడైంది. ఫార్మా ఇండస్ట్రియల్కి సంబంధించిన భూములు ఇచ్చిన ప్రతి బాధితుడికి ప్రభుత్వం తరపున సరైన మద్దతు ధర ఇప్పిస్తా, నేను ఇస్తా, నా కొంపల నుంచి తీసిస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు సార్ మీరు? ఎవరండి మీరు? కొడంగల్లో సర్పంచులు లేరా? వార్డు మెంబర్లు లేరా? కొడంగల్లో ఎంపీటీసీలు లేరా? జెడ్పీటీసీలు లేరా? ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ జెడ్పీటీసీలు ఎవరు లేరా? ఎంపీపీలు వాళ్ళు కూడా లేరా? ఈరోజు కలెక్టర్లు లేరా? అక్కడ గవర్నమెంట్ అధికారులు లేరా? మరి తిరుపతి రెడ్డి ఎవరు? ఎవరండి తిరుపతి రెడ్డి? ఎవరిదండి ఇప్పుడు కుటుంబ పాలన? సీదా రాష్ట్రంలో ఉన్న మైనింగ్ ఏదైతే మనం నల్ల బంగారం అని పిలుచుకుంటున్నా ఆ యొక్క బొగ్గు వ్యవస్థ ఉందో ఆ బొగ్గు వ్యవస్థలో కూడా రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది గారు కూడా వేలు పెడతారు, 7 టెండర్లు వేసి మరి దాన్ని దక్కించుకునే కార్యక్రమం చేస్తారు. ఆయనకేం పదవి ఉంది? ఏం పదవి ఉందని అడుగుతున్నా. ఈరోజు కొండలరెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఒక ఫైల్ కదలాలంటే కొండలరెడ్డి మధ్యవర్తిగా కొనసాగాలి. కొండలరెడ్డి ఊ అంటేనే ఫైలు సాగుతాయి, లేకుంటే లేదు.
ఎవరు సార్ కొండల్ రెడ్డి? ఆయన ఏమైనా ఎమ్మెల్యేనా? అట్లీస్ట్ వార్డ్ మెంబరా? ఎవరైనా ఆ స్థాయి దాకా ఉండడానికి అర్హత ఎక్కడిది? ఈరోజు కుటుంబ పాలన ఎవరిది? ఎవరు తెలంగాణ మీద పడి దోసుకుంటున్నాడు? ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని విస్తరాకుని కుక్కలు చెప్పిన ఇస్తరాకులా చేస్తూ ఉన్నారు? ఈరోజు ఒక మనిషి ఏమో ఢిల్లీకి పోతాడు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ పిఏలు, వాళ్ళ డ్రైవర్లు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతూ ఉంటారు. మనం చేసుకున్న గొప్ప పని ఇది. గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళని, ఓటుకుండోటు కేసుల్లో 50 లక్షలతోటి చదువుకున్న వాళ్ళని, 3000 ఎకరాలతోటి పేద ప్రజల యొక్క భూములు లాక్కొని ఫార్మా కంపెనీలు తీసుకొస్తామని చెప్పి లంబాడి ఆడబిడ్డల మీద చేసిన వాళ్ళ గొప్ప నైపుణ్యం గల్లోని ఈరోజు మనం చూస్తున్నామంటే ఈరోజు మన దౌర్భాగ్యం కాదు, మన అదృష్టం. ఇప్పుడు ఎవరిది కుటుంబ పాలన? ఎవరిది ప్రజాపాలన? ఎవరిది కుటుంబ పాలన? ప్రజల కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీతోటి సంబంధం లేకుండా, ఏ అధికారిక సంబంధం లేకుండా ఆయన ఆ మనిషికి నంబర్ లేని బ్లాక్ కాన్వాయిలు, ఆ మనిషికి జెడ్ సెక్యూరిటీ, ఆ మనిషికి ఎక్కడైనా పోతే ఘన సత్కారం, ఘన ఎంట్రీ. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పనులు కూడా ఈరోజు రాజ్యాన్ని వెళ్తారా? ఇదేనా అడుగుతున్నా? ఇదేనా తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నది? తిరుపతి రెడ్డి కలయం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కొడంగల్లా నేనే ముఖ్యమంత్రి నిలబడి గెలవాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఆ కాన్సెప్టే ఆయనది. చాలా డీప్ ట్రబులింగ్లో ఉన్నాడు మనిషి, బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు మనిషి.